హాయ్ హలో నేను మీ మౌనిక. ఎలా ఉన్నారు? ఈరోజు శ్రీరామనవమి పండుగ ఎక్కడ దాకా వచ్చింది మీ దగ్గర? మేమైతే ఫస్ట్ స్టార్టింగ్ అయితే నేను ఇంకా పానకం అయితే కలిపేసుకుంటున్నాను. వడపప్పు పొద్దున్నే నానబెట్టేసాను పప్పు, ఇంకా అది కూడా కలుపుతాను. ఫస్ట్ అయితే మనం పానకం అయితే కలుపుకుందాం. ఫస్ట్ బెల్లం పగలగొట్టి మనం నీళ్ళలో వేసుకున్నామండి. కొన్ని నీళ్ళు అయితే తీసుకున్నాను, ఒక లీటర్ వరకు. దాంట్లో ఒక పావు కిలో అయితే బెల్లం వేసుకొని ఇంకా మిరియాలు వేసుకున్నాను. తర్వాత మనకి కావాల్సినవి ఏంటంటే యాలకులు కూడా వేసుకున్నాను. ఉంటే తులసి ఆకులు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అందుబాటులో లేదని నేనైతే వేసుకోలేదు. ఇంకా ఇలాగైతే బెల్లం అయితే కరిగేలాగా నేను కొంచెం సేపు తిప్పుతూ ఇంకా వడపప్పు అయితే రెడీ చేస్తున్నాను పక్కన. ఇంకా కొబ్బరికాయ కూడా తెచ్చాడు, కొబ్బరికాయ కూడా కడిగి పక్కన పెట్టుకున్నానండి. ఇంకా వడపప్పులో కొంచెం ఇలా కొంచెం బెల్లం వేసాను. తర్వాత కొంచెం ఇలా పిల్లలు ఇష్టంగా తింటారు కదా అని చెప్పేసి దగ్గర అందుబాటులో ఉన్న ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు అంటారు కదా. నేను ఇంకా నా దగ్గర బనానా ఉంటే అదైతే కట్ చేసి వేసుకుంటున్నాను. ఇంక ఇలా అయితే కొంచెం పిల్లలు కూడా ఇష్టంగా తింటారని చెప్పేసి ఇంకా అలా కలిపేసుకొని దేవుడి ప్రసాదానికి కొంచెం తీసేసుకున్నాను అందులో నుంచి. ఇంకా అలా మిక్స్ చేశాను కొద్దిగా. పర్లేదు, నాకు వచ్చినట్టయితే నేను చేశానండి. బాగా మీరు ఎలా జరుపుకుంటున్నారు పండగ? నేనైతే ఇలా జరుపుకుంటున్నాను సింపుల్గా మా ఇంట్లో. ప్లీజ్ అందరు చూడండి నా వీడియో అని కోరుకుంటున్నాను. ఇంకా బెల్లం ముక్కలు కూడా వేసేసుకున్నాను అందులో, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని. మీరు ఎలా జరుపుకుంటున్నారు తప్పకుండా కామెంట్ చేయండి. నాకైతే నేను ఇలా బెల్లం కలుపుకుంటున్నాను. తర్వాత అయితే ఇంకా పూజ దగ్గర అయితే మా ఆయన మొత్తం రెడీ చేస్తున్నాడు, పూలు పెట్టేసేసి. ఇంకా నేను ఒక్కదానే చేయాలంటే పని అవ్వదు కదా అని చెప్పేసి ఇంక ఇది అయిపోగానే బెల్లం ఎంతసేపటి కరగట్లేదని చెప్పేసి ఇంకా చేయి పెట్టి ఇలా కొంచెం కదిపాను అటు ఇటు. ఇంకా అలా రెడీ అయిన తర్వాత ఇంకా దేవుడి ప్రసాదానికి అయితే నేను గ్లాసులో తీసేసుకుంటున్నాను. వడపప్పు కొంచెం ఒక గ్లాసులో, ఇంకా పానకం తీసుకొని దేవుడి గది దగ్గరికి వచ్చి నేను ఇచ్చేసాను మా ఆయనకి. ఆయన అయితే రెడీ చేస్తున్నారు ఇంకా టెంపుల్ దగ్గర. ఇంకా నేనైతే ఇంకా శారీ కట్టేసుకుందామని చెప్పేసి ఇంక లోపలికి వచ్చాను. ఆయన రెడీ చేసే లోపు ఇంక శారీ కట్టేసుకున్నాను. ఎలా ఉందో కామెంట్ చేయండి తప్పకుండా. ఇంక పూజ దగ్గరికి వచ్చేద్దాం రండి. ఇంకా పూజలోకి వచ్చి కూర్చున్నాము. ఇంకా నేను వచ్చేసరికి మా ఆయన ఇంకా దీపారాధన కూడా చేసేసారు. ఇదైతే రీసెంట్గా మొన్న మీషోలో అయితే నేను తీసుకున్నానండి. ఎలా ఉంది తప్పకుండా కామెంట్ చేయండి. బాగుంది కదా, నాకైతే నచ్చింది. ఇంకా అక్కడ శివుడి పై నుంచి మన పర్వతాల దగ్గర ఎలాగ అయితే మంచు కొండలా కలుస్తాయి కదా, అలా ఉంది. నాకైతే నచ్చింది. ఇటుపైకి ఏమో వినాయక స్వామి. ఈ రెండు కాంబోలో వచ్చిందండి మీషోలో. నేను తీసేసుకున్నాను ఇంకా నాకు నచ్చి. ఇంకా ఈరోజే ఓపెన్ చేశాను, పండగ రోజు కదా అని చెప్పేసి. వచ్చి కూడా 2 రోజులే అయ్యిందిలేండి అయ్యి. ఎలా ఉంది? నేనైతే సింపుల్గా ఇలా జరుపుకున్నామండి మా ఇంట్లో మేము పండగ. ఇంకా అందరూ కూర్చొని ఫ్యామిలీ ఇద్దరం, ఎంతైనా ఇద్దరం కూర్చొని చేసుకుంటే బాగుంటుంది కదా. ఫ్యామిలీ మొత్తం కూర్చొని చేసుకున్న పూజ బాగుంటుంది. ఇలా కూర్చొని ఇంకా సింపుల్గా మా ఇంట్లో ఇలా అయితే చేసుకున్నాం మేము పండగ. మీరు ఎలా చేసుకున్నారు తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా మా ఊర్లో దగ్గరలో గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం. భోజనాలకు చెప్పారు మాకు. అక్కడ స్వామివారి కళ్యాణం కూడా జరిపారు. ఇంకా అలా వెళ్ళి దర్శించుకొని ఇంకా అన్నం తినేసాము అందరం కలిసి అక్కడ. ఇంక ఇలా అయితే సింపుల్గా అయిందండి మా పండగ. మీ పండగ ఎలా జరుపుకున్నారు తప్పకుండా కామెంట్ చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్, నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇంకా మా పిల్లలు అయితే ఊరుకోరుగా భోజనం అక్కడ ఐస్ క్రీమ్ బండి ఉంటే తీసుకున్నారు, తిన్నారు, ఇంక వచ్చేసాం.